వ్యవహారంలో ఈరోజు సిట్కి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు హాజరు కాబోతున్నారు. అయితే సంతోష్ రావు పైన ఇప్పుడు జాగృతి చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ముందు నుంచి చెప్తున్నా దయ్యం సంతోష్ రావే, చాలా క్లియర్ స్టేట్మెంట్ చెప్పుకొచ్చారు. ఆ రోజు తన లేఖ లీక్ అవ్వడానికి కారణం ఒక 4 దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ చుట్టే దయ్యాలు ఉన్నాయని చెప్పేటువంటి మాటని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తను రిటర్న్ అయిన తర్వాత మాట్లాడుకొచ్చిన ప్రధానమైనటువంటి మాట దయ్యాలు అనేటువంటి పదం. ఆ దయ్యాల చుట్టూ వారం రోజు రాజకీయం సాగింది, దయ్యాలు ఎవరు అనే రకంగా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు ఇంకా కవిత. అయితే ఆ దయ్యాలు ఎవరనే దానిపైన ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కవిత. నా దయ్యం అనేటువంటి పదాన్ని నేను చెప్పినప్పుడు ఆ దయ్యం ఎవరో కాదు, సంతోష్ రావే. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల్లో సంతోష్ ఒకరు అని చెప్పి కవిత అన్నారు. ఇక రేవంత్ రెడ్డి గుడాచారి అని చెప్పి కూడా సంతోష్ రావు విషయంలోనే కవిత కొంత ఆగ్రహానికి గురయ్యారు. సో రేవంత్ రెడ్డికి గూఢచారిగా వ్యవహరిస్తున్నారు సంతోష్ రావు అని కూడా కవిత అనడం సంచలనంగా మారింది. గుంపు మేస్త్రి సంతోష్ రావును ఏమీ చేయలేడు, ఉద్యమకారులను ఉద్యమ నాయకుడికి దూరం చేసింది సంతోషే. సంతోష్ వల్లే గద్దర్ లాంటి వాళ్ళు కూడా గేటు బయట ఉండాల్సి వచ్చింది. సంతోష్ రావు గురించి కేసీఆర్కి తెలియకుండా కళ్ళుగప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు ఏ శిక్ష వేస్తారో చూడాలని కవిత అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకి సంతోష్ రావు హాజరు కాబోతున్న నేపథ్యంలో ప్రతిదీ కూడా తెలంగాణలో ఉద్యమకారుని కేసీఆర్కి దూరం చేయడంలో సంతోష్ రావే కీలక పాత్ర. సంతోష్ రావు రేవంత్ రెడ్డికి గూఢాచారిగా వ్యవహరిస్తున్నారు. గద్దర్ లాంటి ఉద్యమకారులను కూడా గేట్ బయట కూర్చోబెట్టింది సంతోష్ రావే. సంతోష్ రావే కేసీఆర్ కళ్ళుగప్పే అనే దాకా ఏ విషయాన్ని కూడా వెల్లనివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. సంతోష్ రావు పైన ఒక కీలక వ్యాఖ్య చేస్తూ కవిత సంచలనంగా ఈరోజు ఆగ్రహంతో రెచ్చిపోయారని చెప్పాలి. సో సంతోష్ రావు కేసీఆర్ చుట్టూన్న దయ్యాల్లో ఒక దయ్యం సంతోష్ రావే. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారు ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది, తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిండంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కడబందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఒక ఇడ్లీ తినడా, సగం ఇడ్లీ తినడా, 1.5 ఇడ్లీ తినడా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రేవంత్ కి అందించేది ఈ గూఢాచారి సంతోషే. నేను చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం సంతోషే. ఉద్యమకారుని రక్త కన్నీరు కార్చే విధంగా చేసింది ఈ సంతోషే. ఈటెల రాజేందర్ పార్టీ వీడారన్నా, గద్దర్ లాంటి వ్యక్తులు గేటు బయట కూర్చున్నారన్నా ప్రతిదానికి కారణం ఈ సంతోష్ రావే అని చెప్తూ సంచలన వ్యాఖ్యలతో కవిత మాట్లాడిన మాటలు ఇప్పుడు హైలైట్గా అయ్యాయి. అయితే కవిత చెప్తున్న ప్రకారంగా నిజంగా ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా అధికారులు తన పని తాను చేసుకుంటూ వెళ్ళినట్టయితే కనుక డెఫినెట్గా సంతోష్ రావుకి శిక్ష పడుతుంది. కానీ ఏం శిక్ష వేస్తారో చూడాలని అటు సంతోష్ విషయంలో కవిత మాట్లాడుకొచ్చారు. ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో కవిత చెప్తున్నటువంటి దయ్యాల్లో మొదటి దయ్యం సంతోషే. ఈటెల రాజేందర్ పార్టీ వీడారన్నా, గద్దర్ని గేటు బయట కూర్చోబెట్టినా, ఉద్యమకారుని కేసీఆర్కు దూరం చేసిన, ఉద్యమకారులు రక్త కన్నీరు కార్చిన వీటన్నిటికీ కారణం సంతోషే. సంతోష్ కేసీఆర్కి గుడాచారిగా, రేవంత్ రెడ్డికి ఇప్పుడు గుడాచారిగా వివరిస్తున్నారు సంతోష్. సో కేసీఆర్ ఫామ్ హౌస్ లో 1 ఇడ్లీ తిన్నారా, 2 ఇడ్లీ తిన్నారా ఏందనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఇట్లాంటి సంచలన వ్యాఖ్యలతో సంతోష్ రావు మొదటి ముద్దాయి అన్నట్టుగా
చెప్పుకొచ్చారు కవిత. ఏం చేయాలి? ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సంతోష్ రావు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? సో ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ గుంటనక్క విషయంలో లేకపోతే ఈ సంతోష్ రావు విషయంలో ఎందుకు ఇలా ట్వీట్ చేశారో అనే రకం కూడా ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆవిడ. సో ఏంటి, సంతోష్ రావు పైన ఉన్నటువంటి తన ఆగ్రహాన్ని మొత్తం వెళ్ళగక్కారనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, గతంలో కూడా సంతోష్ రావు పైన కవిత చాలా హాట్ కామెంట్స్ చేశారు. అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి వెలికితీస్తాము అనేటువంటి టానిక్ నుంచి మొదలైనటువంటి దర్యాప్తు, ల్యాండ్స్, తర్వాత బినామీలకు సంబంధించిన అంశంలో కూడా సంతోష్ రావును టచ్ చేయలేకపోయారు. ఎందుకంటే రేవంత్ రెడ్డితో సంతోష్ రావు ములాఖత్ అయిపోయారు. మొత్తం పార్టీ నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు సంతోష్ రావు అనేటువంటిది కవిత గతంలో ఆరోపణ చేశారు. ఈరోజు సంతోష్ రావుకు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ నోటీసులు ఇచ్చింది, హాజరు కావాల్సిందిగా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లన్నీ కూడా ఒక వైట్ పేపర్ పైన రాసి ఈ సిట్కి సంబంధించి అప్పుడు ఎస్ఐబికి సంబంధించినటువంటి అధికారులకు పోలీస్ దృష్టికి ఇచ్చింది ఫోన్ ట్యాప్ చేయమని సంతోష్ రావే అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. అందులో భాగంగా ఆయనను పిలుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్ చేయనటువంటి దానికి కవిత రెస్పాండ్ అవుతూ మాట్లాడారు. నేను చెప్పిన గతంలో మొదటి దయ్యం సంతోష్ రావే అనేటువంటి స్టేట్మెంట్ అసలు పార్టీ ఉద్యమకారులకు దూరం అయిపోయింది, మొదటి నుంచి తెలంగాణ వాళ్ళకు దూరం కావడానికి రీజనే సంతోష్ రావు. దానిలో గద్దర్ని కూడా ఆమె మెన్షన్ చేశారు. గద్దరు గేటు నుంచి తిరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, గేటు దగ్గర గంటల తరబడి వెయిట్ చేసినటువంటి పరిస్థితి సంతోష్ రావు వల్ల. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో కేసీఆర్కు తెలియనియకుండా కేసీఆర్కి కళ్ళకు గంతలు కట్టారు. ఒక్కొక్కసారి మన నీడను కూడా మనము నమ్మే పరిస్థితి ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ సంతోష్ రావుకి సంబంధించినటువంటి విషయంలో. ఆర్టీవీ క్వశ్చన్ చేసింది, ఇవంతా జరుగుతుంటే కేసీఆర్కి తెలియదా సంతోష్ రావు పక్కనే ఉంటారు ఎప్పుడు అనేటువంటిది. సో ఆ విషయంలోనే ఆయన కళ్ళకు నిజాలు తెలియకుండా గంతలు కట్టే ప్రయత్నం చేశారు అనేటువంటిది. ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజానాయకుడు కేసీఆర్కి తెలియకుండా ఇదంతా చేశారు. అసలు ఉద్యమకారులు దూరం కావడానికి కేసీఆర్కు రీజన్ సంతోష్ రావు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేవలం పిలవడం వరకు ఓకే, చర్యలు ఉంటాయా లేవా చూడాలి. ఈ గూఢాచారిని, ఈ గుంపు మేస్త్రి కాపాడేటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టు డైరెక్ట్గా ఆమె రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. మొన్న వరకు వచ్చిన అవినీతి ఆరోపణల రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు ఈ గూఢాచారిని విషయంలో అసలు కేసీఆర్ ఇడ్లీ తిన్నాడా, ఏం చేస్తా ఉన్నాడు, మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చేదే సంతోష్ రావు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఈ గూఢాచారిని గుంపు మేస్త్రి కాపాడుతాడా లేడా చూద్దామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకొక క్వశ్చన్ త్వరలో మీకే నోటీస్ రానుంది అనేటువంటి వేసిన క్వశ్చన్కి కూడా ఆమె సమాధానం చెప్పారు. ఖచ్చితంగా వస్తుందో లేదో చూద్దాం, చర్చ అయితే జరుగుతుంది, వచ్చినప్పుడు చూద్దాం అనేటువంటి ఒక రీతిలో ఆమె సమాధానం చెప్తూ వెళ్ళిపోయారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్ రావు హాజరుగా ఉన్నారు. మనం చూసాం గతంలోనే హరీష్ రావు, కేటీఆర్ విచారణ అయిపోయింది. సంతోష్ రావు నెక్స్ట్ కేసీఆర్, నెక్స్ట్ కవిత కూడా విచారణను ఎదుర్కొనున్నారు. బాధితురాలుగా చర్చ అయితే కొనసాగుతుంది. సో కవిత వ్యాఖ్యలు మరొకసారి వైరల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కవిత మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మొదటి దయ్యం సంతోష్ అనేటువంటి మాటని కవిత చెప్పుకొచ్చారు. ఇటు రేవంత్ రెడ్డికి గూఢాచారిగా వ్యవహరిస్తున్నారు సంతోష్. సో సంతోష్ని నోటీసులు జారీ చేయడం పైన, ఆయన విచారణకు పిలువకపోవడం పైన హరీష్, కేటీఆర్లు కూడా ఎందుకు ట్వీట్ చేస్తే అర్థం కావడం లేదు. సో ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మా పార్టీలో నుంచి బయటికి వెళ్ళడానికి కారణమే ఈ సంతోష్ రావు. తర్వాత గద్దర్ లాంటి పెద్దవాళ్ళని కూడా గేటు బయట కూర్చోడానికి కారణమే సంతోష్ రావు. మరి ఈ సమస్యలన్నీ కేసీఆర్ వరకు వెళ్ళవా అని చెప్పి మాజీ ప్రతినిధి మధు అడిగిన క్వశ్చన్కి కవిత చెప్పిన సమాధానం ఏంటంటే కేసీఆర్ కళ్ళు గప్పి ఏ సమాచారం అక్కడ వెల్లడివ్వకుండా అడ్డుకున్నారు. సంతోష్ రావు అంతటి ఒక వ్యక్తి ఎవరు లేరు. సంతోష్ రావు కారణంగా ఉద్యమకారు రక్త కన్నీరు కార్చారని కూడా పెద్ద ఎత్తున అటు కవిత మాట్లాడుకొచ్చారు. సో సంతోష్ రావు ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్న నేపథ్యంలో సంతోష్ రావు పైన సంచలన వ్యాఖ్యలతో కవిత ఆగ్రహానికి గురవుతూ వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. మొదటి దయ్యం సంతోష్ రావే, తర్వాత కేసీఆర్ కళ్ళు గప్పాడు, రేవంత్ రెడ్డికి